Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sarupa. I'm going to teach English subject. And the previous classes I explained about what is meant by verb and what is meant by subject and object. And ముందు క్లాసెస్ లో మనం తీసుకుంటే కర్త కర్మ క్రియ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ అయిన ప్రిపోజిషన్స్ ని మనం తీసుకున్నాం. కానీ ప్రతి ఒక్కరు మన డైలీ లైఫ్ లో ఈ ప్రిపోజిషన్స్ ని యూస్ చేస్తుంటాం. కానీ అవి అని ఎగ్జాక్ట్ గా మనకైతే తెలీదు. కానీ మోర్ ఎవర్ ఇప్పుడు కూడా ఇంగ్లీష్ గ్రామర్ లో మన ప్రిపోజిషన్ ని కొంచెం we have to getting has more hard అంటే కొంచెం చాలా డిఫికల్టీగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ఈజీ మెథడ్లో ప్రిపోజిషన్స్ అనేది మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, గ్రామటికల్ వేలో కావచ్చు, వెల్ వీఆర్ టాకింగ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ద సెంటెన్స్ how we can use. Now we can see that the first here prepositions అంటే మెయిన్ థింగ్. ఇప్పుడు ప్రీ అంటే ముందు, ప్రీ అంటే ఏమనంటే ముందు. అలాగే పొజిషన్, పొజిషన్ అంటే దాని యొక్క స్థితి. ప్రీ ముందు, పొజిషన్ దాని యొక్క స్థలం. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అక్కడ యూజ్ చేయాలి ప్రిపోజిషన్స్ అనేది తీసుకుంటే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే ప్రిపోజిషన్సే. మనం గ్రామటికల్గా మాట్లాడడం కానీ సెంటెన్స్ ఫార్మేషన్స్లో కానీ దేన్నైనా కూడా వితౌట్ ప్రిపోజిషన్ వీ కెనాట్ స్పీక్ ఎనీథింగ్. వితౌట్ అంటే ఏ యొక్క వర్డ్ అనేది లేకపోయినా కూడా మనం ఆ ప్రిపోజిషన్లో లేకపోతే మనం ఇంగ్లీష్ వర్డ్ అనేది మనం ఏ విధంగా కూడా పలకలేము, అలాగే మాట్లాడలేము కూడా. అలాగే ఇక్కడ వాటికి మీనింగ్స్ అనేది మనం తెలుసుకుందాము. ప్రిపోజిషన్స్కి యొక్క మీనింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ మీనింగ్స్ తెలిసినాయంటే మనం ఈజీగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే ఏదైనా డిఫికల్టీగా ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అట్ అంటే యాజ్ యూజువల్ అట్ అంటే మీకు అందరికీ తెలుసు. అట్ అంటే వద్ద. దాని యొక్క తెలుగులో మీనింగ్ ఏమంటే వద్ద. అట్ యొక్క తెలుగులో మీనింగ్ వద్ద. అలాగే అబౌట్ అంటే గురించి, దీని గురించి. ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ప్రిపోజిషన్స్. నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నాను? ప్రిపోజిషన్స్ గురించి. అంటే అబౌట్ అంటే ఏమని మీనింగ్? గురించి. అలాగే అబౌవ్ అంటే పైన, పై భాగాన, పైన లేకుండా పై భాగాన. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ అంటే తరువాత. ఆఫ్టర్ అంటే ఏమంటే తరువాత, ఆఫ్టర్. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే బిఫోర్. ఈ రెండు మై మీనింగ్స్ మనకు తెలుసు కదా. ఆఫ్టర్ అంటే తరువాత, అలాగే బిఫోర్ అంటే ముందు. బిఫోర్ అంటే ఏమిటి మనకి? ముందు అనేసి. అలాగే అమాంగ్, వాటిలో వారిలో, అందరితో కలిపి. అమాంగ్ దోస్ పీపుల్, అందరూ, వారందరూ. అలాగే అగైనెస్ట్, వ్యతిరేకంగా, ఎదురుగా అంటే ఆపోజిట్గా. అగైనెస్ట్ అంటే ఆపోజిట్గా. అలాగే బై అంటే వల్ల కావచ్చు, ద్వారా అని చెప్పుకోవచ్చు, దగ్గరగా, ఏదైనా మనం చెప్పుకోవచ్చు. అలాగే బట్ అంటే ఏం అర్థం? అయితే. బట్ అంటే యాజ్ యూజువల్ వీ కెన్ సే అయితే. మనం యాజ్ యూజువల్గా బట్ అనే దాన్ని అయితే అనేసి అంటాం. అలాగే బిలో అంటే క్రింద. బిలో అంటే ఏమని మీనింగు? క్రింద. అలాగే బిట్వీన్ అంటే మధ్యలో. బిట్వీన్, బోత్. రాము బిట్వీన్ being on Ganga and being on Ganga, and after that being different type of the rivers between the soil. సో నెక్స్ట్ వన్ బినెత్ అంటే అడుగు బాగాన. బినెత్ అంటే ఏమని అర్థము? అడుగు బాగాన. అలాగే బియాండ్, అవతల, దూరంగా, అవతల, దూరంగా. సో బిఫోర్ అంటే ముందు. ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ బిఫోర్ అంటే ఏమని అర్థము? ముందు. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ మనం తీసుకుంటే
బీయింగ్ ఆన్ బిహైండ్ వెనుక. ఇప్పుడు మనకి 3 మీనింగ్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఆ యొక్క 3 మీనింగ్స్ తీసుకుంటే మనకి బెనెత్ అంటే అడుగు భాగాన. బెనెత్ అంటే ఏం చెప్తున్నాను నేను ఇంతవరకు? బెనెత్ అంటే అడుగు భాగాన. ఇక్కడ కొన్ని వర్డ్స్కి మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది చూడండి. బినైత్ బిహైండ్, అలాగే బిఫోర్ అండ్ బిహైండ్. అంటే బిహైండ్ అంటే ఏంటి ఇక్కడ? వెనుక. బిహైండ్ అంటే మీనింగ్ ఏంటంటే వెనుక, వెనకాల అనేసి మనం నార్మల్గా మనం వాడే భాషలో వెనకాల అంటాం. అలాగే బిసైడ్ అంటే ప్రక్కన. అలాగే బిసైడ్స్ అంటే ఇదే కాకుండా ఇంతే కాకుండా ఇరు ప్రక్కల. బిసైడ్ అంటే ఇప్పుడు మీనింగ్ వచ్చి బిసైడ్కి వచ్చి ప్రక్కన అని వస్తుంది మా మీనింగు. ఇక్కడ మనం దీన్ని బిసైడ్స్ అంటే ఇరు ప్రక్కల, ఇరు ప్రక్కల, మొత్తం ఇటు సైడు అటు సైడు అనేసి. సో నెక్స్ట్ వన్ కన్సిడరింగ్, దృష్ట్యా అంటే ఏంటంటే కన్సిడరింగ్ అంటే క్యాలిక్యులేషన్లో తీసుకోవడం, వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకోవడం. అలాగే ఓవర్, ఓవర్ అంటే పైన. నెక్స్ట్ వన్ ఆపోజిట్ అంటే ఎదుట, అవుట్ అంటే బయట. అలాగే అవుట్ సైడ్ బయట, వెలుపల, అవతలి ప్రాంతం. అలాగే రిగార్డింగ్ అంటే సంబంధించి, ఆ యొక్క దాని గురించి దీని గురించి అనేసి మనం చెప్తూ ఉంటాం కదా, కాబట్టి దాన్ని రిగార్డింగ్ అంటాము. అలాగే సిన్స్ అంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సిన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము ప్రిపోజిషన్స్లో సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలో ఎవరికి అర్థం కాదు. అంటే సిన్స్ అంటే ఏమని పెడితే నుంచి మొదలుకొని, నుంచి ఇక్కడ నుంచి, నుంచి లేదా మొదలుకొని, మొదలుకొని దీన్ని ఏమంటాము మనం? సిన్స్ అంటాం. ఇది ఎక్కువగా మనం ప్రిపోజిషన్స్లో యూజ్ చేసేది. టు అంటే కీ లేక కు. టు అంటే ఏంటి? కీ లేదా కు అనేసి అంటాం. అలాగే టిల్ అంటే వరకు, అంటిల్, వెన్ యూ విల్ కమ్ ఐ విల్ వెయిట్ హియర్, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే తో, ద్వారా, గుండా. నెక్స్ట్ వన్ టువర్డ్, టువర్డ్స్ అంటే వైపు, ఇరువైపుల పట్ల. నెక్స్ట్ వన్ త్రూ అవుట్, మొత్తంగా. అలాగే ఇక్కడ తీసుకుంటే డౌన్ అంటే ఏమని అర్థం వస్తుంది? క్రింద. నెక్స్ట్ వన్ డ్యూరింగ్, ఆ సమయంలో. డ్యూరింగ్ ఇన్ ఎగ్జామ్ పీరియడ్ ఐఎమ్ రైటింగ్ హ్యాస్ ఇన్ దట్ క్వశ్చన్, ఆ సమయంలో ఏం చేస్తున్నాను. డిస్పైట్ అయినప్పటికీ, డిస్పైట్ ఆఫ్ దోస్ థింగ్స్ అంటే ఇవి జరిగినప్పటికీ కూడా. అలాగే ఎక్సెప్ట్ అంటే తప్ప. ఎక్సెప్ట్ యూ అంటే ఏంటి? నువ్వు తప్ప అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఎక్స్క్లూడింగ్ మినహాయించి, నువ్వు కాకుండా మిగతా వారు. అలాగే ఫర్ అంటే కొరకు, ఇది మనకి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. ఫర్ అంటే ఏంటి ఇక్కడ? కొరకు. ఫర్ కానీ ఫర్ అంటే ఏమన్నా మీనింగ్ మనకి? కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. ఫ్రమ్ అంటే నుండి. ఇక్కడ కూడా మనం ఫ్రమ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. ఐ యామ్ ఫ్రమ్ విచ్ స్కూల్, నేను ఎక్కడి నుండి వచ్చాను అంటే నుండి. ఫ్రమ్ అంటే నుండి. ఇన్ అంటే లోపల లేకపోతే లో. అలాగే ఇంక్లూడింగ్ కలిపి, కలిసి. నెక్స్ట్ వన్ ఇంటూ, లోపలికి. ఇన్కి, ఇంటుకి, లోపలికి ఇక్కడ మీనింగ్ తీసుకుంటే ఇన్ అంటే లోమ, లోపల. అలాగే ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద ఇంటూ అంటే ఏంటంటే లోపలికి, లోపలికి. ఇక్కడ అర్థమైంది కదా 2 మీనింగ్స్. ఇన్ అంటే ఏమి, ఇంటూ అంటే ఏమిటి? లో అంటే లోపల. అలాగే లోపలికి వెళ్ళడం ఇంటూ. నెక్స్ట్ వన్ బీయింగ్ ఆన్ ఇన్సైడ్, లో లోపల. అలాగే లైక్ అంటే వలే, ఆ విధంగా. నెక్స్ట్ వన్ ఆఫ్ అంటే యొక్క. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ప్రిపోజిషన్లో. ఆఫ్ అంటే ఏమని మీనింగు? యొక్క. నీ యొక్క పుస్తకమా, నీ యొక్క, లేకపోతే నీ యొక్క కారా, అలాగే నీ యొక్క వస్తువా. అలాగే ఆఫ్ అవతల, లేకుండా. నెక్స్ట్ వన్ ఆన్. ఆన్ అంటే ఏంటి మీనింగు? మనం వాడుకలో యూజ్ చేసేవి ఇవే కదా. ఆన్ అంటే ఏమని మీనింగు? పైన. ఆన్ అంటే పైన. ఆన్ టు, మీదకు. నెక్స్ట్ వన్ దాన్, మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా దీన్ని కూడా. దాన్ అంటే ఇట్స్ బీయింగ్ ఆన్. దాన్ ఈజ్ నథింగ్ బట్ కంటే, కన్నా, కన్నా, నీ కన్నా, నా కన్నా. అలా మనం డిఫరెన్షియేట్స్ చెప్తూ ఉంటాం కదా. నీకన్నా నేను బాగా చదవగలను, ఐ కెన్. వాట్ విల్ సే అంటే మనం బెటర్ దాన్ మీ, నాకంటే నువ్వు బాగా చదవగలవు, ఆ విధంగా. అప్ అంటే పైన.
ఇక్కడ 2 డిఫరెన్సెస్. ఆన్ అంటే కూడా మీరు పైన అని చెప్పారు, ఇక్కడ అప్ అంటే కూడా పైన. అంటే ఒక్కొక్క సందర్భాల్లో మనం ఒక్కొక్క విధంగా మనం ఆన్ అప్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ అపాన్ అంటే మీద. అపాన్ అంటే ఏం మీనింగ్? మీద. అలాగే నెక్స్ట్ వన్ అండర్ అంటే క్రింద, చెట్టు కింద అంట, చెట్టు క్రింద. అండర్ ద ట్రీ అంటే ఏంటి? చెట్టు క్రింద. అలాగే అండర్ నెత్ క్రింద అడుగున. నెక్స్ట్ వన్ అంటిల్, ఇప్పుడు వరకు టిల్ అంటే చెప్పాను కదా, వరకు, అంతవరకు. అన్లైక్ అంటే అలా కాకుండా. నెక్స్ట్ వన్ విత్ అనేది కూడా మనం వాడుకలో యూజ్ చేసేదే కదా. విత్ అనేది కూడా మనం యూజ్ చేస్తామా లేదా? ఎక్కువగా విత్ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. తో, విత్ అంటే ఏమని అర్థం? తో లేదా. నెక్స్ట్ వన్ విత్ ఇన్ అంటే ఏంటి ఇక్కడ? విత్ ఇన్ అంటే లోపల. నెక్స్ట్ వన్ వితౌట్ లేకుండా, ఇప్పుడే చెప్పాను కదా, వితౌట్ లేకుండా. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ క్లోజ్ టు, దగ్గరగా. క్లోజ్ టు అంటే ఏమని అర్థము? దగ్గరగా. ఇప్పుడు వితౌట్ దిస్ టైప్ ఆఫ్ ద ప్రిపోజిషన్ వీ కెనాట్ ఫ్రేమ్ ద సెంటెన్స్ అనే అర్థమైంది కదా. ఇవన్నీ మనం వాడుకలో ఉన్న భాషలో ఉండే ఒక పదాలే కదా. వీటికి మీనింగ్స్ అనేది తెలిస్తే మనం ఏ సందర్భంలో ఏ యొక్క అక్షరాన్ని, ఈ వర్డ్ని యూజ్ చేయొచ్చు అనేసి మనకు తెలియడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ప్రిపోజిషన్స్ అంటే, ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పిక్చర్ చూస్తే మనకు అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ ఏంటంటే ఈ బాక్స్ ఉంది. ఫస్ట్ బాక్స్లో మనకి యూ కెన్ సీ ద ఫస్ట్ బాక్స్. వాట్ ఈస్ దట్? ఆ బాక్స్లో ఫస్ట్ బాక్స్ ఇన్ అంటున్నాం. అంటే ఆ బాల్ అనేది ఎక్కడుంది? ఈ బాక్స్ లోపల ఉంది కదా. ఇన్ అంటే లోపల ఉంది. సో ఆన్ అంటే పైన, ఈ బాక్స్ పైన, బాల్ అనేది ఎక్కడుంది? పైన. కాబట్టి మనం ఏమంటున్నాం దాన్ని? ఆన్. ఆన్ అంటే ఏమని అర్థము? పైన. అలాగే బీయింగ్ ఆన్ అండర్ అంటే ఏంటి? ఆ బాక్స్ కింద బాల్ అనేది ఉంది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ లోపల ఉంది, అలాగే ఇంకొక సెకండ్ వన్ పైన ఉంది, థర్డ్ వన్ అండర్ అంటే దాని క్రింద, అంటే బాక్స్ కింద ఉంది కదా. అండర్ అంటే ఏమని అర్థము? క్రింద. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ బిహైండ్ అంటే వెనుక. బిహైండ్ అంటే ఆ బాక్స్ వెనకాల అనేది బాల్ ఉంది కదా, ఆ వస్తువు అనేది ఉంది కదా, దాన్ని ఏమంటామంటే బిహైండ్. బిహైండ్ అంటే ఏం మీనింగు? వెనుక. నెక్స్ట్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఆ బాక్స్ ముందర ఉండడం. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందుగా, ముందుగా ఉండడం. అలాగే బీయింగ్ ఆన్, వాట్ ఈస్ దిస్? అప్ ఆన్ అంటే ఇప్పుడు మనకు బిలో అంటే కిందగా ఉండడం. బిలో అంటే క్రింద, క్రిందగా ఉండడం. అలాగే నెక్స్ట్ వన్ ఏముంది అక్కడ? బీయింగ్ ఆన్ బిట్వీన్. బిట్వీన్ అంటే ఏమిటి? ఇక్కడ 2 బాక్సెస్ అనేవి ఉన్నాయా? వాడి మిడిల్లో ఉంది కదా బాల్ అనేది. ఇక్కడ బాల్ అనేది ఉంది కదా ఈ వస్తువు. బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో. బిట్వీన్ అంటే ఏం మీనింగు? మధ్యలో. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ టు అంటే బాక్స్ పక్కలో ఉంది కాబట్టి తరువాత. నెక్స్ట్ టు అంటే ఏమని అర్థం మనం ఇక్కడ? తరువాత. సో దిస్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈస్ ద పొజిషన్స్ ఆఫ్ ద క్లూ. ప్రిపోజిషన్స్ అనేవి ఈ యొక్క వస్తువు ఏ విధంగా ఎక్కడెక్కడుంది. ఫస్ట్లో ఇన్ అంటే లోపల ఉంది, సెకండ్ వన్ ఆన్ అంటే పైన ఉంది. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా. అంటే పొజిషన్ బట్టి మనకేమవుతుంది? ఆ యొక్క పదం యొక్క వర్డ్ అనేది చేంజ్ అవ్వడం, ప్రిపోజిషన్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. So here you can see that they connect to a noun which restate as rest of the sentence. See that connect to a noun అంటే noun అంటే ఏమని చెప్పాను ఆల్రెడీ? నామవాచకం. నామవాచకంకి ఆ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే, ఇప్పుడు హరి అనేది ఏమవుతుంది? నౌనే కదా. కాబట్టి నౌన్కి అక్కడ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే కనెక్ట్ అవుతుంది కాబట్టి సంబంధం, నామవాచకంతో సంబంధం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిపోజిషన్. దాన్ని ఏమంటాము? ప్రిపోజిషన్.
సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి మీరే ఇక్కడ. హరి ఈజ్ ఆన్ హీస్ బైక్. హరి ఎక్కడున్నాడు? ఆన్ అంటే పైన. ఆన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్ హీస్ బైక్ పైన. నెక్స్ట్ వన్, శ్రీలంక ఈజ్ అండర్నెత్ ఇండియా. అంటే దేని కింద ఉంది? లింక్ దేనికి మధ్యలో ఉంది? శ్రీలంక అనేది ఇండియాకి దగ్గరగా ఉంది. ద బాల్ ఈజ్ రోలింగ్ డౌన్ ద హిల్. డౌన్ అంటే క్రిందగా. అలాగే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ ఆన్సర్. ఫర్ అంటే కొరకు, ఆల్రెడీ చెప్పాను కదా. ఫర్ అంటే ఏమని అర్థము? నేను ఆమె సమాధానం కోసం, కొరకు కావచ్చు కోసం కావచ్చు, నేను ఆమె సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇది ప్రిపోజిషన్ల యొక్క నామవాచకానికి మనం ఇక్కడ యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హియర్ యూ కెన్ సీ దట్ నెక్స్ట్ వన్, this is also is very important. Many prepositions tell you where something is or when something happened. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుందా, ఏమైనా జరుగుతుందా అనేసి మనం తీసుకుంటే, I woke up several times during the night. అంటే ఏదైనా సంథింగ్ హ్యాపెన్ అయినప్పుడు ప్రిపోజిషన్ని మనం ఆ వర్డ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అతను ఏమంటున్నాడంటే, I woke up several times. ప్రతిరోజు నేను కొన్నిసార్లు. డ్యూరింగ్ ద టైం అంటే ఏ టైంలో? ఆ సమయంలో. డ్యూరింగ్ టైం అంటే ఏమర్థము? ఆ సమయంలో. ఏ సమయంలో? నైట్. ఆ సమయంలో నేను ఎక్కువగా మేల్కొంటున్నాను. అలాగే ద ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ లంచ్ బిట్వీన్ 12:30 and 1:30. బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో. అంటే ఏమని అర్థము? ఆఫీస్ అనేది ఏ మధ్యలో క్లోజ్ అవుతుందంట? లంచ్ బ్రేక్కి 12:30 నుంచి 1:30 మధ్యలో క్లోజ్ అనేది ఏదవుతుంది? ఆఫీస్, బికాజ్ ఆఫ్ లంచ్. సో నెక్స్ట్ వన్, షీ వెంట్ దేర్ ఆఫ్టర్ హర్ సిస్టర్. వెంట్ ఆఫ్టర్, సి అంటే ఏమి? షీ వెంట్ దేర్ ఆఫ్టర్ హర్ సిస్టర్ అంటే ఏంటి? ఆఫ్టర్ అంటే తరువాత, వాళ్ళ సిస్టర్ దగ్గరికి తరువాత ఎవరు వెళ్ళారు? షీ వెంట్, వెళ్ళిపోవడం. సో ఐ వాచ్డ్ ద మూవీ బిఫోర్ యూ డేట్. బిఫోర్ అంటే ఏంటి? ముందు. నువ్వు ముందు చెప్పకముందే నేను దాన్ని అనలైజ్ చేసేసాను. కాబట్టి ఇక్కడ మనకి ఒక వర్డ్స్ అనేది ఎంత యూజ్ఫుల్ అనేది మనకి ఇప్పటికీ అర్థంగా. హ్యాస్ కంపేర్ టు ప్రిపోజిషన్స్ అనేది చాలా డిఫికల్ట్ టాపిక్ అంటే అయితే మాత్రం మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే ఆ యొక్క పదాలు మీనింగ్ తెలిస్తే ఈజీగా మనం అక్కడ ఆ పదాన్ని ప్లేస్ చేయొచ్చు, అంతే కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం ఐ వోక్ అప్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద నైట్. అప్పుడు మనం డ్యూరింగ్ అంటే ఆ సమయంలో. ఏ సమయంలో లేస్తాము? చాలాసార్లు. అంటే మార్నింగా, నైటా, ఏ సమయం అని ఇక్కడ తీసుకుంటే డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అనేసి చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సంథింగ్ వెన్ హ్యాపెన్, సంథింగ్ వెన్ ఎప్పుడే జరుగుతుంది అనేసి ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ యూజ్ చేసాము. సో నెక్స్ట్ వన్, ద ప్రిపోజిషన్ కనెక్ట్స్ టూ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. అంటే టూ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి? రెండు వాక్యాన్ని కలిపితే దాన్ని ప్రిపోజిషన్ అక్కడ యూజ్ చేయొచ్చు అంటున్నారు. అక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐఎమ్ రైటింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మై ఎస్సే. అంటే ఏంటి? ఇక్కడ మనం ఇంట్రడక్షన్ అనేది ఒక పార్ట్, మై ఎస్సే అనేది ఒక పార్ట్ కదా. హాఫ్ అంటే ఏంటి? యొక్క. హాఫ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక్క అనేసి. అంటే నేను దేని గురించి రాస్తున్నాను? నా ఎస్సే యొక్క ఇంట్రడక్షన్ని రాస్తూ ఉన్నాను. ఇక్కడ ఐఎమ్ రైటింగ్ ద ఎస్సే, ఐఎమ్ రైటింగ్ ఆఫ్ మై ఎస్సే అని. ఇప్పుడు ఆఫ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అక్కడ? ఐఎమ్ రైటింగ్ మై ఎస్సే అని చెప్పచ్చు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇంట్రడక్షన్. ఏ భాగంలో రాస్తున్నాడు? మధ్య భాగమా, అలాగే లాస్ట్లో చివరి రాస్తున్నాడా, ఏ దశలో రాస్తున్నాడు అంటే దేని యొక్క స్టార్టింగ్? ఇంట్రడక్షన్ ఆఫ్ మై ఎస్సే. ఎస్సే యొక్క ఫస్ట్ స్థానాన్ని రాస్తున్నాడు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. శామ్ లెఫ్ట్ హిస్ జాకెట్ ఇన్ ద కార్. అంటే తను ఎక్కడ మర్చిపోయాడు జాకెట్ని? ఈ లెఫ్ట్ ఇన్ ద కార్. ఇన్ అంటే ఏం చెప్పాను? లోపల, లో లేదా లోపల. డిడ్ యూ సెండ్ దట్ లెటర్ టు యువర్ మదర్? టు ఆల్రెడీ చెప్పాను కదా. అంటే డిడ్ యూ సెండ్ దట్ లెటర్ టు యువర్ మదర్? నువ్వు దాన్ని సెండ్ చేసావా లేదా అనేసి క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ అంటే ఏంటి? ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ వన్ ఆఫ్ ది ఇంట్రోగేటివ్ క్వశ్చన్. సో వీఆర్ కుకింగ్ ఫర్ 10 guests tonight. ఫర్ అంటే కొరకు. మీరు 10 మంది కొరకు భోజనం నైట్కి చేస్తారా? ఫర్ అంటే కొరకే కదా, కోసం కావచ్చు, కొరకు అని చెప్పుకోవచ్చు.
రాజు ఎయిట్ లంచ్ విత్ హిస్ బాస్. విత్ అంటే ఏం చెప్పాను నేను? తో. ఇక్కడ రాజు బాస్తో లంచ్ చేశాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి అక్కడ తెలుగు మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ రాజు ఎయిట్ లంచ్ అంటే రాజు అనే తను లంచ్ ఎవరితో చేశాడు? తన బాస్తో ఫుడ్ తినడం అనేది జరిగింది. సో దిస్ టైప్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ వీఆర్ యూజ్డ్ హియర్. సో next one, here see one of the example in that the cow walks before the calf and దూడ ముందు ఆవు నడుస్తుంది. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే the cow walks before. బిఫోర్ అనేది ఏంటి మీనింగు? ముందు. ఆల్రెడీ ఇచ్చాను కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క సెంటెన్స్ అన్ని దీంట్లో మన ప్రిపోజిషన్ లేదనుకోండి. ఇప్పుడు దాని మీనింగ్ ఇక్కడ చూస్తే ద కౌ వాక్స్ బిఫోర్ ద కాల్ఫ్ అంటే ఏమని అర్థము? దూడ ముందు ఆవు నడుస్తూ ఉంది అంటే ఇక్కడ నేను చెప్పినంత వరకు దేని ముందు? ఇక్కడ కాల్ఫ్ ముందు. ఈ కాల్ఫ్ అనేది ఇక్కడ సెంటెన్స్ మారిపోతుంది. ఆల్రెడీ చెప్పాను కదా సబ్జెక్ట్ ప్లేస్లో అలాగే ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వర్బ్ వస్తుంది, వర్బ్ ప్లేస్లోకి సబ్జెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి దాని మీనింగ్ ఏంటి? ఆవు ముందు, ఆవు దూడ అంటే దూడ ముందు ఏది నడుస్తుంది? ఆవు అనేది నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్, ఐ ప్లే క్రికెట్ ఫర్ అన్ అవర్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అంటే ఏమర్థం? ప్రతిరోజు. నేను ప్రతిరోజు క్రికెట్ అనేది ప్లే చేస్తాను అంటే ఏంటి? ఇక్కడ ప్రతిరోజు 1 గంట క్రికెట్ ఆడుతాను. ఫర్ అంటే ఏమని మీనింగ్ ఇక్కడ? అవసరం అంటే ప్రతిరోజు 1 గంట క్రికెట్ ఆడుతాను. సో ఐ ప్లే క్రికెట్ ఫర్ అన్ అవర్ ఎవ్రీడే. ప్రతి ఒక్క రోజు నేను ఒక్కరోజు కూడా తప్పకుండా ఏం చేస్తాను? ప్రతిరోజు దేనికోసం? నేను అక్కడ ఆ అవర్స్ బట్టి ఉండడం, నేను ఇక్కడ ప్రతిరోజు క్రికెట్ ఆడడం కోసం. సో నెక్స్ట్ వన్, ద ప్రిన్సిపల్ కమ్స్ at 9 o'clock. The principal comes at 9 o'clock. అట్ అంటే ఏం అర్థము? ఇప్పుడు ప్రిన్సిపల్ 9 గంటలకు అంటే 9 o'clock అంటే ఎన్ని గంటలకు వచ్చాడు అతను? వస్తారు, వద్దకు వస్తారు. సో ఇక్కడ లకు. ఇప్పుడు అట్ అంటే ఏమని మీనింగ్ ఇక్కడ? లాకు అంటే ఎన్ని గంటలకు వస్తారు అంటే 9 గంటలకు వస్తారు. సో నెక్స్ట్ వన్, ద కాల్ఫ్ ఇస్ బిహైండ్ ద కౌ అంటే ఆవు వెనక ఏది ఉంది? దూడ. బిహైండ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా నేను మీనింగు. బిహైండ్ ఈస్ నథింగ్ బట్ వెనుక. బిహైండ్ అంటే మీనింగ్ వెనుక. సో హియర్ ద కాల్ఫ్ ఇస్ బిహైండ్ ద కౌ అంటే ఏమిటి? ఆవు వెనుక దూడ ఉంది అంటే ఆవు అనేది ఇక్కడ మనం సబ్జెక్ట్ తీసుకోవచ్చు. బీయింగ్ ఆన్ బిహైండ్ ఈజ్ ఎ ప్రిపోజిషన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది నౌన్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ యొక్క కాల్ఫ్ బిహైండ్ వెనక ఏది ఉంది? దూడ అనేది ఉంది. ఆవు వెనుక దూడ అనేది ఉంది. సో శ్యామ్ ఈజ్ వాకింగ్ హోమ్ విత్ హిస్ ఫ్రెండ్. తో హిమ్ ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో విత్ అంటే ఏమని అర్థం? తో. ఇక్కడ ఉందా? తో అనేది ఉందా? సో శ్యామ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి నడిచి వెళ్తున్నాడు. ఇక్కడ ఏంటంటే శ్యామ్ ఈజ్ వాకింగ్ హోమ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాడు? నడుచుకుంటూ. ఎవరితో? విత్ అంటే ఎప్పుడు కూడా మనం యాజ్ యూజువల్గా ప్రిపోజిషన్స్లో in preposition we are using most important విత్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదా. కాబట్టి విత్ అంటే మీనింగ్ ఏంటి? తో అనేసి అర్థం ఇక్కడ. సో శ్యామ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి నడిచి వెళ్తున్నాడు. నెక్స్ట్ వన్, హీ సాట్ ఆన్ ద చైర్ అతను కుర్చీ మీద కూర్చున్నాడు. ఇక్కడ హీ సాట్. ఆన్ అంటే ఏంటి? ఇక్కడ మీద. ఆన్ అంటే ఏంటి? ఇక్కడ మీద. సో ఎక్కడ కూర్చున్నాడు అతను? దేని మీద కూర్చున్నాడు? చైర్ మీద. సో అతను కుర్చీ మీద కూర్చున్నాడు. ఇప్పుడు మనకి బ్లాంక్ ఇచ్చేసి ఇక్కడ ఏదైనా పెట్టాలి అన్నప్పుడు హీ సాట్ డాష్ ద చైర్ అంటే ఏమని చెప్తారు అప్పుడు మీరు? దేని మీద కూర్చున్నాడు? ఇప్పుడు మనం తెలుగులో దీన్ని చదివినప్పుడు హీ సాట్ డాష్ ద చైర్ అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రిపోజిషన్స్ వర్డ్స్ అనేది మీనింగ్ తెలుగులో చెప్పాను కదా. కాబట్టి దాంట్లో ఆన్ అంటే ఏమని అర్థం వస్తుంది మనకు? అక్కడ మీద. సో నెక్స్ట్ వన్,
అక్కడ వన్ ఎగ్జాంపుల్ ఆ పిక్చర్ చూస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది. హీ డ్రైవ్ ఓవర్ ద బ్రిడ్జ్. ఇక్కడ ఏం చేస్తాడు అతను? ఓవర్ ద బ్రిడ్జ్. అతను ఎలా డ్రైవ్ చేస్తున్నాడు? ఆ బ్రిడ్జ్ పైగా, దాని బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉన్నాడు. సో అతను వంతెన పైగా నడిపాడు, వంతెన మీదకి పైగా నడపడం అనేది జరిగింది. హీ డ్రైవ్ ఓవర్, పైగా. ఏం మీనింగు? పైగా అంటే నడపడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్, ద బుక్ బిలాంగ్స్ టు యాంటోనీ. బిలాంగ్స్ టు అంటే ఏంటి? చెందినది. ద బుక్ బిలాంగ్స్ టు, చెందినది, అతనికి మాత్రమే చెందినది. సో ఇక్కడ పుస్తకం అతనితో చెందినది అంటే యాంటోనీకి చెందినది. ఎవరికి? యాంటోనీ అంటే ఈజ్ వన్ ఆఫ్ ద నౌన్ పర్సన్. సో ఇక్కడ ఈ బుక్ అనేది ఏంటి? ఇక్కడ ఆబ్జెక్టే కదా. అక్కడ బిలాంగ్స్ టు అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్. ఇక్కడ ఇదేమవుతుంది? ప్రిపోజిషన్. బిలాంగ్స్ టు అంటే ఏమని అర్థమ్మా? చెందినది. బీయింగ్ ఆన్ బిలాంగ్స్ టు ఈజ్ మీనింగ్ ఆఫ్ ది చెందినది. So here you can see that one of the example of that what is the being on prepositions లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్స్ లో తీసుకుంటే మనకు ఇక్కడ what is here happening? The goat is under the tree. ఇక్కడ చూసామా? The goat where it is? The goat where it is? Under. అంటే under ఏంటి? క్రింద, చెట్టు క్రింద ఏది ఉంది? గోట్ అనేది ఉంది. అలాగే the boy is dash the tree. పైన, దేనిపైన ఉన్నాడు? చెట్టు పైన. ఆన్ అంటే ఏమని అర్థము? పైన. అలాగే నీనా వాక్స్, షీ once you can observe, నీనా వాక్స్ డాష్ హర్ హౌస్ టు హర్ స్కూల్. అంటే ఫ్రమ్ అంటే నుంచి, ఫ్రమ్ అంటే ఏమని అర్థము? నుంచి, దగ్గరకు. సో ద చిల్డ్రన్ ఫ్లై కైట్స్. ఎక్కడ ఎగరేస్తున్నారు వాళ్ళు? ఇన్ ద ఈవినింగ్. ఎప్పుడు? ఎక్కడ? ఇన్ ద ఈవినింగ్. సీ ద చిల్డ్రన్ ఫ్లై కైట్స్ ఇన్ ద ఈవినింగ్. ఎప్పుడు కైట్స్ అనేది వేస్తున్నారు వాళ్ళు? లోపల ఆ సమయంలో ఇన్ ద ఈవినింగ్ టైం ఏం చేస్తున్నారు? కైట్స్ అనేది ఎగరవేయడం అనేది జరుగుతూ ఉంది. రాహుల్ ఈజ్ టాకింగ్ టు హీజ్ మదర్. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే టు. యాజ్ యూజువల్ ఐ సెడ్ ఫర్ హర్ మదర్. నెక్స్ట్ వన్, మై ఫాదర్ వాచెస్ టెలివిజన్ ఫర్ అన్ అవర్. ఫర్ అంటే కోసం. గీత ఈజ్ రైటింగ్ హెర్ న్యూ పెన్. అంటే దేంతో రాస్తుంది? అమ్మాయితో, కొత్త పెన్నుతో. అమ్మాయి ఏ రాస్తుంది? గీత ఈజ్ రైటింగ్ విత్ హర్ న్యూ పెన్. కొత్త పెన్నుతో అమ్మాయి అక్కడ రాయడం అనేది జరుగుతూ ఉంది. ఫ్రైడే కమ్స్ బిఫోర్ సాటర్డే. అంటే సాటర్డేకి, శనివారంకి ముందు మనకి ఏం వస్తుంది? ఫ్రైడే అనేది వస్తూ ఉంది. సో ఏప్రిల్ కమ్స్ ఆఫ్టర్ మార్చ్. అంటే ఏంటి అక్కడ అర్థం? ఆఫ్టర్ అంటే తరువాత. ఆఫ్టర్ అంటే ఏమని మీనింగ్ ఇక్కడ మనకి? తరువాత. సో నెక్స్ట్ వన్, ఐ గో టు బెడ్ అట్ 9 o'clock. ఎన్ని గంటలకు నేను బెడ్ అంటే నిద్రపోవడానికి వెళ్తాను అంటే అట్ అంటే గంటలకు. అట్ 9 o'clock ఐ విల్ గో టు ద బెడ్. నెక్స్ట్ వన్, ద షాప్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ సండేస్. స్లో. ఎప్పుడు క్లోజ్ అవుతాయంటే సండేలో ఆ షాప్స్ అనేవన్నీ కూడా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనేది ఇవి. ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ పార్ట్లో మనం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇంత డిఫికల్టీ అయితే కాదు. ప్రిపోజిషన్స్ని దాని యొక్క మీనింగ్స్ తెలుసుకుంటే మనం ఈజీగా ప్రిపోజిషన్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయొచ్చు. అలాగే కమెంట్లో కూడా, కమెంట్ సెక్షన్లో కూడా మీరు ఆ డౌట్ని రేజ్ చేసి అడగచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు ఆ యొక్క పదాల యొక్క మీనింగ్ తెలుసుకుంటే మనం ఈజీగా ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఆ యొక్క ప్రిపోజిషన్స్ని మనం తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.